నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ కు ఓటు వేస్తే తప్పని కరెంటు కష్టాలు అని వ్యాఖ్య. ఆలూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి పర్యటన. ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలని ఇంటింటి ప్రచారం. ఘనంగా జాతీయ బాలల దినోత్సవం. ఆటపాటలు నృత్యాలతో విద్యాలయాల్లో విద్యార్థుల సంబరాలు. గులాబీ గూటికి పెద్ద ఎత్తున యువత. సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయంటున్న బీఆర్ఎస్ నాయకులు. పెర్కిడ్ వద్ద మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణలో 24 గంటల కరెంటుకు చేటు అని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం వెల్కటూర్ సావేల్ చాకిరియాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వలేక రైతులచే నిరసనలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో కూడా చాలని కరెంటు కష్టాలు తప్పవని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పే హామీలు నమ్మి మోసపోవద్దని, కోరి కాంగ్రెస్తో కర్ణాటక లాంటి కష్టాలను తెచ్చుకోవద్దని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కాకతీయ కాలువ నీటి కోసం రైతులు పడ్డ ఇబ్బందులు మర్చిపోలేమని అన్నారు. 2014 తర్వాత తాను ఎమ్మెల్యేగా గెలిచాక కాకతీయ కాలువ నీటి కోసం రైతులు పడ్డ కష్టాలను, రైతులు ఆందోళనను నిజాయితీగా స్వీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కాకతీయ కాలువను 365 రోజులు నిండుగా ఉండేట్లు చేశామని అన్నారు. చేసినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను కూడా చెప్పిన, చేయబోయేటివి కూడా చెప్పిన. ఇక నిర్ణయం మీ చేయిలే ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి దయచేసి. లఫంగ మాటలు లంగ మాటలు చెప్పిన వాళ్ళ నమ్మకూరి దయచేసి. నిరందిగా కేసీఆర్ ఇప్పుడు 9.5 ఏళ్ల నుంచి చేస్తున్నాడు, ఇస్తున్నాడు, పెంచుకుంటా ఇచ్చిండు. పెన్షన్ కూడా 200 ఉంటే 1000 అన్నాడు ఇచ్చిండు, 1000ని 2000 అన్నాడు ఇచ్చిండు. ఇప్పుడు 3000 అంటే ఇస్తాడు, 5000 అంటే కూడా ఇస్తాడు. ఇట్లా అన్ని కూడా చేసేటోళ్ళని నమ్ముదామా, లేకపోతే కొత్త వాళ్ళని తెచ్చుకొని ఆయనతో పరేషాన్ అవుదామా? ఒక్కసారి ఆలోచన చేయరు దయచేసి. తద్వారా కాకతీయ కాలువ నీటి సమస్య శాశ్వతంగా దూరం చేశామని తెలియజేశారు. మంత్రి ఈ మాటలు చెప్తున్నప్పుడు రైతులు పెద్ద ఎత్తున జయ ధ్వనాలు చేశారు. 365 రోజులు కాకతీయ కాలువ ద్వారా నీటిని అందిస్తున్న ప్రశాంత్ రెడ్డి జిందాబాద్ అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వెంచిరియాల్ వెల్కటూర్ మధ్య వర్షాకాలం రాకపోకలు నిలిచిపోయే సమస్యను, గుండెవాగులో బ్రిడ్జి నిర్మించి 60 ఏళ్ల సమస్యను పరిష్కరించానని అన్నారు. సావేల్ చాకిరియాల్ విద్యుత్ సబ్ స్టేషన్ కోసం గ్రామాల రైతులు 50 ఏళ్లుగా చెప్పులు అరిగేలా తిరిగినా తనకంటే ముందు పనిచేసిన వారు ఏమీ చేయలేకపోయారని తెలియజేశారు. ఎమ్మెల్యేగా తాను ఎన్నికైన అనతి కాలంలోనే సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా విన్నవించి నూతన సబ్ స్టేషన్లు నిర్మించి ఈ 2 గ్రామాల కళ నెరవేర్చానని అన్నారు. సావెల్లో ప్రత్యేక కృషితో పుష్కర ఘాట్ను నిర్మించానని తెలియజేశారు. దీంతో పుష్కరాల సమయంలో సావెల్ గ్రామం రాష్ట్రమంతా తెలిసిపోయిందని అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నందిపేట్ మండల కేంద్రంలోని రాజ్ నగర్ దుబ్బ మైనార్టీ సభ్యులు, మక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీలు గంగరత్నం, బుర్ర నందకుమార్లు జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ స్క్రూటినీ పూర్తవడంతో నేటి నుండి నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో 26 మంది అభ్యర్థులు ఆర్మూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానానికి గాను నామినేషన్లు దాఖలు చేయగా సోమవారం స్క్రూటినీ కార్యక్రమంలో 5 అభ్యర్థులు రిజెక్ట్ అయ్యారు. నేడు నామినేషన్ ఉపసంహరణలో 4 అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఆర్మూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంటుందని, అనంతరం ఫైనల్ లిస్ట్ డిక్లేర్ చేసి గుర్తింపులు కేటాయింపు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ హయాంలో రూరల్ నియోజకవర్గ అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి సాధించేందుకు తనను ఆశీర్వదించాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ విధంగా ఉందని, ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని కోరారు. గడప గడపకు సంక్షేమం బీఆర్ఎస్ సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాయమాటలు చెప్పి అబద్ధాలు నమ్మవద్దని రూరల్ ఎమ్మెల్యే కోరారు. మండలంలోని చాన్మయ్య బాగు, పడకల్, మనోహరాబాద్, తొర్లికొండ, సంతోష్ నగర్, కొలిప్యాక్, చింతలూరు, కలిగూట, జక్రన్పల్లి, వివేక్ నగర్ తాండా పలు గ్రామాల్లో రూరల్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్తో కలిసి మంగళవారం రోజున ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకుల ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తమ స్వార్థ ప్రయోజనం కోసం పాకులాడారని విమర్శించారు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ సరఫరా చేస్తే రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలియజేశారు. తాను రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాజిరెడ్డి గోవర్ధన్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో, బోనాలతో స్వాగతం చెప్పారు. ఆయా గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్ నాయకులు జై కేసీఆర్, జై గోవన్న, జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు అని రాసిన నినాదాలు ఆకట్టుకున్నాయి. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి సాధించడంతో పాటు రేషన్ కార్డుపై సన్న బియ్యాన్ని తీసుకోవచ్చునని అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జపూర్ దేవేందర్, వైస్ చైర్మన్ అల్జపూర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్జపూర్ గంగాధర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు, దేశభక్తి, సమాజం పట్ల గౌరవం పెంపొందించుకొని దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోకుండా దేశ ప్రతిష్టను పెంపొందించే విధంగా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నరసింహస్వామి, డైరెక్టర్లు అల్జపూర్ వీరేందర్, అల్జపూర్ జయంత్, అల్జపూర్ పరీక్షిత్, టీచర్స్ కాలనీ పాఠశాల ప్రిన్సిపల్ అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఇంటి నిర్మాణంపై ఫిర్యాదు రావడంతో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ టౌన్ ప్లానింగ్ అధికారి హరీష్తో కలిసి సంఘటన స్థలాన్ని, నిర్మాణ సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మహాలక్ష్మి కాలనీలో ఇంటి నిర్మాణంపై ఫిర్యాదు అందడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, అదేవిధంగా డాక్యుమెంట్లు సైతం పరిశీలించామని అన్నారు. సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేసినందుకు గాను పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆల్రెడీ వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు, రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకున్నారు, స్టిల్ట్ ఫర్ పార్కింగ్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకున్నారు. కానీ డీవియేషన్ ఉంది, సెట్ బ్యాక్ అనేది లేదు. దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ కొన్ని ఏమో రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కింది ఫ్లోర్లు ఏమో కమర్షియల్ కట్టిండు, అది కమర్షియల్గా ట్యాక్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో డీవియేషన్ ఉన్న దాని మీద యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ అంటే చూస్తాం దాంట్లో ఎంత డీవియేషన్ ఉంది, ఏముంది, ఆ మెజర్మెంట్ చూసి దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్కి ఎంతవరకు రాయాలి, ఎంతవరకు రాయాలి అని ఆలోచించి పంపిస్తాం. ఎన్ఫోర్స్మెంట్ టీవీస్ అండర్ ప్రోగ్రెస్ ఉంటుందని డిసైడ్ చేస్తాం. ఆలూరు మండల కేంద్రంతో పాటు మండలంలోని దేగాం, మచ్చర్ల గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో కాలినడకన పర్యటిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. పలువురు నాయకులను పరామర్శించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేయాలని, నేటి బాలలే రేపటి పౌరులు, వారి అభివృద్ధి కోసం సరైన మార్గనిర్దేశం చేస్తామని వివరించారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా విద్యార్థులందరూ ఉత్సాహంతో ఉపన్యాసం చెప్పారు.
వ్యాసరచన, ఆటలు, నృత్య పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందివ్వడం జరిగింది. విద్యార్థులందరూ ఆటపాటలతో, నృత్యాలతో వినోదాన్ని పంచారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. भारत नेहरू जी ने एक बार बच्चों के बारे में ऐसा कहा कि आज के बच्चे कल का भारत बना देंगे। जिस तरह हम उन्हें लाते उस तरह वह देश का निर्माण करेंगे। नेहरू जी का दृढ़ विश्वास था कि for the government, policy formulators, entrepreneurs, philanthropists, academicians and business barons to deliberately constant efforts and resources on social, holistic, moral, academics, wealth, health as well as social technology development on every side. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు యువత పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో గల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో భీమ్గల్ మండలం బడా భీమ్గల్కు చెందిన 50 మంది యువకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు గులాబీ గూటికి చేరగా ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు యువకులు, కుల సంఘాల సభ్యులు, ఇతర పార్టీల నాయకులు సైతం గులాబీ గూటికి చేరుతున్నారని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు పనిచేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కుల సంఘాల సభ్యులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. అనంతరం నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో విద్యార్థులు వివిధ రకాల వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలిగౌడ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పరికరాలను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్, హేమలత దంపతులు అందించారు. ఈ సందర్భంగా మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడి సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మా లయన్స్ క్లబ్ సేవలు 205 దేశాలలో అనేక రకాలుగా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆకలితో ఉన్నటువంటి వారికి, డయాబెటీస్తో ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, ఇటువంటి ఎవరికైతే నీడీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక క్లబ్స్. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో ఐఐటి మెగా ఒలింపియాడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ నలంద విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండి మ్యాథ్స్, సైన్స్, రీజనింగ్ అంశాలలో శిక్షణను అందిస్తున్నామని, ఒలింపియాడ్ పరీక్షల ఫలితంగా భవిష్యత్తులో విద్యార్థులకు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడంలో తోడ్పడతాయని తెలిపారు. ఆధునిక విద్యా విధానం పోటీతో కూడుకుందని, పోటీ ప్రపంచంలో నలంద విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవాలనే ఉద్దేశంతో 3వ తరగతి నుండే ఐఐటి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం సాగర్, గ్లోబల్ ఒలింపియాడ్ ఇన్ఛార్జీలు వాసవి, అక్షయ్, శిరీష, ఫ్యాక్ట్ ఒలింపియాడ్ ఇన్ఛార్జ్ హనుమాన్లు, అశోక్, సందీప్, ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల లిల్లీపుట్ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిలికా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల టిఫిన్, స్నాక్స్, స్వీట్ పదార్థాలను రూపొందించి పాఠశాలలో ప్రదర్శించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక ఆహారాలు సేవించాలని అన్నారు. జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, విద్యార్థులు బయట ఆహార పదార్థాలను తినడం మానుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఆహారాల ప్రాముఖ్యత తెలుస్తుందని అన్నారు. విద్యార్థులు ఆహార పదార్థాల నియమాలను పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో అలరించాయి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవితా దివాకర్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో సైన్స్ ముఖ్య పాత్ర వహిస్తుందని, భారతదేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని మరియు కాన్వాయ్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి సహకరించిన మంత్రి వాహనం దిగి పూర్తిగా సహకరించడంతో పోలీసులు తనిఖీ చేసి పంపించారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కొనసాగాలని, ఎలాంటి డబ్బు, నగదు, ప్రజలను ప్రలోభ పెట్టడానికి వస్తువులు ఉన్నా సీజ్ చేయడం జరుగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. వేల్పూర్ మండలం అంసాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు స్వయం పరిపాలనా దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్వయం పరిపాలనా దినోత్సవంలో ప్రధానోపాధ్యాయులుగా సంజయ్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా మాధురి, పీఈటీగా మిత్రేష్, వైశాలి, మహేష్ మరియు వివిధ అంశాల ఉపాధ్యాయులుగా 27 మంది 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా వివరించిన విద్యార్థులు మాట్లాడుతూ ఈరోజు స్వయం పరిపాలనా దినోత్సవం సందర్భంగా టీచర్లుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. టీచర్లుగా విద్యార్థులకు విద్య బోధించడం ఎంత కష్టమో ఈ సందర్భంగా వివరించారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఆదర్శమైనదని, వారి గౌరవం సమాజంలో ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు జన్మదిన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవిచందర్, రఘునాథ్, సునీత, కాంతయ్య, రాజేంద్ర, సమంజస, గంగాధర్, రాజ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, జాన్సన్, రాజు, సిఆర్పి కృష్ణమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్కు ఓటు వేస్తే తప్పని కరెంటు కష్టాలు అని వ్యాఖ్య. ఆలూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి పర్యటన. ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలని ఇంటింటి ప్రచారం. ఘనంగా జాతీయ బాలల దినోత్సవం. ఆటపాటలు, నృత్యాలతో విద్యాలయాల్లో విద్యార్థుల సంబరాలు. గులాబీ గూటికి పెద్ద ఎత్తున యువత. సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయంటున్న బీఆర్ఎస్ నాయకులు. పెర్కిట్ వద్ద మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని, కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.